పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి ఇదేందో ఎంపీ వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళాలంటే పోలీసులకు సమాచారం ఇచ్చి రావాలా? ఇది మరి కొత్తగా ఇప్పుడు ఆ లెక్కనైతే ప్రతి ఎమ్మెల్యే వెళ్ళేటప్పుడు నేను వస్తున్నానని, ప్రతి ఎంపీ కూడా ప్రతి నియోజకవర్గానికి తన ఇంటికి వచ్చేటప్పుడు వస్తున్నానని రాసి ఇవ్వాలి. ఇది ఏమైనా కొత్త చట్టం ఏమైనా తెచ్చారా, కొత్త రాజ్యాంగం ఏమైనా రాశారా? ఆంధ్రప్రదేశ్లో వార్త రాస్తున్నది పత్రికలు. మళ్ళీ ఇది విచిత్రమైనటువంటి కోణం. మాజీ ఎంపీ రెడ్డెప్పింట్లో మకాం, నేతిగుట్టపల్లి రిజర్వాయర్ పరిహారం కోసం వచ్చిన రైతులు టీడీపీ కార్యకర్తలతో కలిసి రెడ్డెప్పల్లి దిగ్బంధం, ముందే సిద్ధం చేసుకున్న రాళ్ళు బాటిళ్లు కర్రలతో మిథున్ రెడ్డి బృందం దాడి, ప్రతిఘటించిన టీడీపీ శ్రేణులు. వాళ్ళు వస్తారని ముందే తెలిసి రాళ్ళు అవన్నీ కూడా దగ్గర పెట్టుకున్నారట. ఇది ఒక విచిత్రమైనట్టు. దాడులో కానిస్టేబుల్ సహా 12 మంది టీడీపీ కార్యకర్తల గాయాలు, 9 వాహనాల ధ్వంసం, 25 మంది వైసీపీ కార్యకర్తల గాయాలైంది వీళ్ళు రాయరు. అదే సందర్భంలో 12 మంది టీడీపీ కార్యకర్తలకి గాయాలైన వాళ్ళు రాయరు. చివరికి సంఘర్షణల్ని కూడా వార్తలకి, ఎందుకంటే ఇది ఘర్షణ దాడి. ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటి మీదకి జోగి రమేష్ వెళ్తే ఇప్పటికీ మనం ఏమంటున్నాం? దాడేనే అంటున్నాం కదా. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి వెళ్ళినప్పుడు దాన్ని ఏమంటున్నాం? దాడేనే అంటున్నాం కదా. ఆ టైంలో ప్రతిఘటించి ఆడు కూడా కొట్టారుగా. అప్పుడు ఘర్షణ అయిందా? అప్పుడు దాడి అన్నాం కదా, ఇప్పుడు ఘర్షణను రాస్తున్నాం. కాబట్టి మనం వార్తలు వక్రీకరించుతున్నంత వరకు వాస్తవం చచ్చిపోతుంది. వాస్తవం చచ్చిపోయినంత వరకు, నిజం మనం మాట్లాడినంత వరకు